లేటెస్ట్ ట్రీట్మెంట్స్, సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత కూడా క్యాన్సర్ స్కాన్లో లేకపోయినా కూడా తిరగబడుతుంది అని ఒక భయం అందరికీ ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు క్యాన్సర్ తిరగబడుతుంది అంటే దీనికి 3 కారణాలు ఉంటాయి అన్నమాట. అన్నిటికంటే ముందు ట్యూమర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే ట్యూమర్ దాని మైక్రో ఎన్వైరన్మెంట్ని మార్చుకొని ఆ ట్యూమర్ మైక్రోస్కోపిక్గా వేరే అవయవాల్లో ఉండటం వల్ల కావచ్చు, లేదంటే ట్యూమర్ ఇమ్యూన్ ఇవేషన్, బాడీలో ఉన్న ఇమ్యూనిటీని ఇవేట్ చేస్తూ గ్రో అవ్వటం వల్ల కావచ్చు, ఆర్ మినిమల్ రెసిడ్యూయల్ డిసీజ్, కళ్ళకు కనిపించిన లెవెల్లో ట్యూమర్ ఉండకపోవటం వల్ల కావచ్చు, ట్యూమర్ తిరిగి గ్రో అయ్యే అవకాశాలు ఉందన్నమాట. ఇది ప్రధానమైన కారణం. రెండో కారణం రేడియో రెసిస్టెన్స్, కీమో రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ టు ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెట్ థెరపీ. సో ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఒక రెసిస్టెంట్ కాంపోనెంట్ బాడీలో ఉండిపోయి అది తిరిగి పెరగడం వల్ల క్యాన్సర్ తిరగబడవచ్చు. మూడోది పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎడిక్షన్స్కి కంటిన్యూ అవ్వడం కావచ్చు, ట్రీట్మెంట్కి కరెక్ట్గా స్ట్రిక్ట్గా తీసుకోకపోవడం వల్ల కావచ్చు, ఈ కాంపోనెంట్స్ వల్ల కూడా క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట.